వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ఈ రోజు బాక్స్ ఆఫీస్ హైలైట్స్. రిలీజ్ కు ముందే పండుగ చేసుకుంటున్న రాంబాబు. అమ్మాయిల వేటలో స్టార్ హీరోలు. గ్లామర్ నే కాదు గ్రాఫిక్స్ ను నమ్ముకున్న నాగ్. ఐటమ్ గర్ల్ గా అదృష్టం పరీక్షించుకుంటున్న తెలుగు అమ్మాయి. హై ఎక్స్పెక్టేషన్స్ నడుమ రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే పవన్ మరో హిట్ కొట్టేశాడు. ఖుషీ ఖుషీగా జల్సా చేస్తున్నాడు. విడుదలకు ముందే సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు రాంబాబు. అదెలా అంటారా? అయితే వాచ్ ది స్టోరీ. ఎక్స్ట్రార్డినరీ నగుమోమే ఎక్స్ట్రార్డినరీ గదరగా ఎక్స్ట్రార్డినరీ నీ నడుం పిడికెడు ఎక్స్ట్రార్డినరీ ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రార్డినరీ నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సుట్టలో గంతులేసిన గుండె జారితే. కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ కు కౌంటర్ మొదలైంది. ఇంకా 18 రోజుల్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంకో 2 రోజుల్లో హీరో డబ్బింగ్ కూడా పూర్తి కానుంది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఓసారి సీన్స్ అన్నింటినీ అడిగి మరీ చూశాడు పవన్ కళ్యాణ్. సినిమా బాగా రావడంతో హీరో ఖుషీ ఖుషీగా ఉన్నాడు. నా చావుకుని కోట్ల మందిని భయపెట్టచ్చు, కానీ ఒక్కడికి కోపం వస్తే చాలు నువ్వు అయిపోతావు. పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఓ లెక్కుంటుంది. ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తాడు. నిర్మోహమాటంగా మాట్లాడేస్తాడు. అలాంటి హీరోకు రాంబాబు తెగ నచ్చేసింది. దీంతో ప్రొడ్యూసర్ కూడా యమ హ్యాపీగా ఉన్నాడు. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి పొగలొచ్చి ఏటేటో అయిపోతుందో రాంబాబు ఏతంతం ఏతంతం రా. నాకేటో అయిపోతుందో రాంబాబు ఏతంతం ఏతంతం రా. నాకున్న ఫ్యాన్స్ కి నచ్చదే నన్ను రాంబాబు సినిమా పవర్ స్టార్ కు తెగ నచ్చేయడం ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక లెక్కలేయడం మొదలు పెట్టేశారు. గబ్బర్ సింగ్ ను మించిన రేంజ్ సినిమా అవుతుందని అంచనాలు వేసేసుకుంటున్నారు. రాంబాబు సత్తా ఏంటో చూడాలంటే అక్టోబర్ 18 వరకు ఆగాల్సిందే.